అందరికీ నమస్కారం అండి. ఈ తాత మనవడు కథల్లో భాగంగా ఆధునిక మానవుడు ఆది మానవుడుగా మారుతున్నాడనే దానికి నిదర్శనం మానవ అక్రమ రవాణా అనేటువంటి కథని మీ ముందుకు తీసుకొస్తున్నాం. తాతని మనవడు అడుగుతాడు, "ఆ మానవ అక్రమ రవాణా అంటే ఏందంటే, ఒరేయ్ నాయనా భూములు అమ్ముకునేది చూసావు. మామూలుగా చెట్లు అమ్ముకునేది చూసావు. కానీ మానవులను కూడా అమ్ముకుంటార్రా" అని. "అదెట్లా తాత" అంటే ఇప్పుడు ఒక దేశంలో ఉన్న స్త్రీలను గాని, పురుషులను గాని బయటి ఉద్యోగాల పేరుతో బయట ప్రాంతాలకి, బయట దేశాలకి ఏ విధంగా అమ్ముకొని వాళ్ళు బానిసలుగా వాడుకుంటూ వస్తున్నారో భారతీయుల్ని, అదే విధంగా ఉద్యోగం పేరుతో పల్లెటూరోళ్ళని పట్టణం తీసుకొచ్చి, ఉద్యోగం ఉన్నా సరే, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగులైనా సరే, పట్టణం తీసుకొచ్చి ఉపయోగించుకొని వ్యక్తిగత లాభం పొందే వాళ్ళని విలన్స్ అని అంటారు. అయితే ఈ పొలిటికల్ వ్యవస్థ, ఈ యొక్క ఉద్యోగస్వామ్య వ్యవస్థ, ఈ అధికార వ్యవస్థ ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం పట్టించుకోరురా నాయనా. ప్రశాంతంగా ఉంటే నీకు అన్యాయం జరిగినా, గిల్లినా, గిచ్చినా గమ్మునగా మౌనంగా ఉండాలి. నువ్వు కాగితం పెడితే ఎక్కడ పారదురా. అదెలా తాత అంటే, ఒక విలన్స్ పాత్ర ఉంటుంది. ఈ విలన్స్ అనేటువంటిది ఒక 2 గ్రూపులుంటాయి. ఈ పట్టణంలో ఉన్నటువంటి 2 గ్రూపులు ఏం చేస్తాయంటే, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక లీడరే పెత్తనం చేస్తుంటాడు. అతను ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరిని మోసం చేయాలి అనేటువంటిది అవి నిధుల్ని కలెక్ట్ చేసి, ఆ నిధులు ఎవరికి అందజేయాలని అందజేసుకుంటూ వస్తాడు ఆ లీడరు. ఆ నిధులు అందజేసిన వ్యక్తి ద్వారానే ఇంకా అన్ని పనులు కావాలి. అతను రూపాయి అడిగినా ఇవ్వాలి, రూ. 2 అడిగినా ఇవ్వాలి, రూ. 3 అడిగినా ఇవ్వాలి, కోటి అడిగినా ఇవ్వాలి, 10,00,00,000 అడిగినా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం ఓట్లేసేది అయన్నీ అయిపోద్ది. ఆ రోజుల్లో ఓట్లేసాము అనేది వేరురా నాయనా. ఓట్లేసాము మనం అయన్నీ పోయినాయి ఈ రోజులు. వాళ్ళ వల్ల మనకు వ్యక్తిగత ఏం లాభం అంటే, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం దాకా స్వీపర్ గాని, చిన్న చిన్న ఉద్యోగాలు గాని ఎవరైనా మామూలు ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత పనులవుతాయా తాత అంటే, కవరా నాయనా. ఈ ఇచ్చేవి కూడా మీడియేటర్ వ్యవస్థ ద్వారా ఆఫీసుల్లోనే జీతాల రూపంలోనే జీతాలే కట్ చేసుకొని జీతాలే వచ్చిన వెంటనే తీసేసుకుంటారు. పని చేయకుండా మోసం చేసి తీసుకున్నారు కదా! మరి మేలు చేస్తారంటున్నారు. తీసుకున్నోళ్ళు ఏ విధంగా మోసం చేశారంటే, ఈ నిధులన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు తీసుకోబోయేసి వీళ్ళు చేసే మోసాలను కాపాడడానికి ఈ నిధులను రవాణా చేస్తుంటారా. మానవ అక్రమ రవాణాతో పాటు ధనం కూడా అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. లాస్ట్‌లో ఇరుక్కునేది ఎవరు? వాళ్ళు చేసిన మోసాలకి ఓరలు గాని అన్నీ జరుగుతాయి. ఓరలు గాని అన్నీ కంటిన్యూ అయిపోతాయి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఈ యొక్క మానవ అక్రమ రవాణా అనేది ఏంటంటే, తన కులానికి ఎవరైనా అన్యాయం చేస్తే, ఆ కులం వాళ్ళ నాయకులు ఏం చేయలేక, ఆ కులపు వ్యక్తుల్ని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఏ విధంగా మోసం చేసి, అక్కడ మోసాలు జరుగుతున్నాయని తెలుసు. గొడవలు జరుగుతున్నాయని తెలుసు. సమస్యలు తెలుసు. తన కులానికి మేలు జరగలేదు కాబట్టి, తన కులానికి అన్యాయం జరిగింది కాబట్టి, ఆ కులాన్నే ఎవరో ఒకరిని మోసం చేసి సంతోషపడుతున్నారు ఆ పట్టణాల్లో. అవును తీసుకురావడం, ఏదో ఒక విధంగా ఉద్యోగాలు ఉన్నాయని తీసుకురావడం, ఏ విధంగా గతంలో నీకు వీడియోలు తీసుకొచ్చావు, ఎదిరించిన వాళ్ళ పరిస్థితి కాటికే, ప్రశ్నించిన నిరసన తెలియజేసిన వ్యక్తికి మానసికంగా హింసబడి ఏ విధంగా జరుగుతున్నారో చూడండి. కానీ కొన్ని సమస్యలు పై ప్రపంచానికి తెలియని సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఎవిడెన్స్ లేకుండా జరిగే సమస్యలు చాలా ఓరల్‌గా జరుగుతూ ఉన్నాయి పట్టణాల్లో. అయితే మామూలుగా పట్టణాల వాళ్ళు పల్లెటూరుకొచ్చింది ఎందుకొచ్చారంటే, వాళ్ళ హైకమాండే మామూలుగా పంపించుకుంటూ వచ్చింది. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేయండి. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలని చేల్చండి. ఉమ్మడి కుటుంబాలను చేల్చండి. బ బ స మామూలుగా రైతుల్ని పేదవాళ్ళని చేయండి. వాళ్ళకి భూములు లేకుండా చేయండి అనేటువంటి పై కమాండ్ నుంచి వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఈ విధంగా 1948 నుంచి హిందువులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు చీల్చి చెండాడి కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం, మతాల ప్రకారం చీల్చుకుంటూ వాళ్ళ వాళ్ళ నాయకులను ఉపయోగించుకొని చేశారా ఇదంతా ఎవరికీ తెలీదు. అదేవిధంగా ఒక కులాన్ని తన కులాన్ని మేలు చేయక అన్యాయం జరిగింది కాబట్టి ఇంకొక కులాన్ని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా గొడవలు పెట్టి, వాళ్ళ మధ్య ఎలా గొడవలు పెడుతున్నారంటే, రిజర్వేషన్‌లు ఉన్న వాళ్ళకి నాన్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు చేసుకొని, జీతాలు విపరీతంగా పెంచేసి, పర్మనెంట్ చేసుకొని, ప్రమోషన్‌లు ఇచ్చుకొని, రిజర్వేషన్ లేని వాళ్ళని హింసించి ఏ విధంగా హింసిస్తారంటే, స్త్రీలను పావుగా వాడుకుంటున్నారు, పురుషులను పావులుగా వాడుకుంటున్నారు, పొలిటికల్ పావులుగా వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకుంటే చర్యలు లేవంటే అదే చర్యలు ఎందుకు లేవంటే ఏ ప్రభుత్వం వచ్చినా విలన్ పాత్రలు 2 ఉంటాయి. ఈ విలన్ పాత్రలో ఒక విలన్ సంఘానికి ఒక నాయకుడు ఉంటాడు. ఇంకొక విలన్ సంఘానికి ఒక నాయకుడు ఉంటాడు. ఈ నాయకుడు ఏం చేస్తాడంటే అందరికి దండి ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేరుస్తుంటాడు నిధులు. ఈ నిధుల ఆధారంగా సమాజం నడుస్తుంది. అప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి అన్నీ ఎత్తికొనిచ్చి
ఆ విలన్ సంఘానికి సమస్య రాకుండా చూసుకుంటున్నారు. మధ్యలో వాళ్ళు సంకనాగిపోతున్నారు. మధ్యలో వాళ్ళు బానిసలైపోతున్నారు. మధ్యలో వాళ్ళు బెనిఫిట్స్ లేవు. ఈ విధంగా ఆ సంఘాన్ని తృప్తి పలగరిచిన ఉద్యోగాలు పర్మనెంట్ అవుతారు. కాకపోతే పట్టణంలో కాదురా నాయనా. ఆ విలన్ సంఘాన్ని నాయకుడికి ఏ విధంగా అయితే వాడు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. రూపాయి, రూ. 2 ఇస్తే అవి నువ్వు ఉండడానికి ఉపయోగపడుతది. నీకు బెనిఫిట్స్ రావు. బానిస సేవ చేయడానికి ఉపయోగపడుతది. నువ్వు వాళ్ళు చేసే మోసాలు బాహ్య ప్రపంచానికి తెలియదురా నాయనా. ఆ విలన్ ద్వారానే మొత్తం అన్ని సంస్థల వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వస్తాడు. ఆ విలన్ పాత్ర టాప్ టు బాటమ్ దాకా ఉంటారు. ఈ విలన్ ఇప్పుడు ఉండే అటువంటి గవర్నమెంట్ కనిపోతే ఆ విలన్ పెత్తనం వస్తుంది. అంటే విలన్స్ పాత్ర అనేటువంటిది సమాజంలో రోజు రోజుకి పెరుగుతుంది. ఆ విలన్ పాత్రలు 2 పాత్రలు మనం గుర్తించలేకపోతే, గుర్తించి చర్య తీసుకోలేనందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటే, అయితే ఏం తాత పరిష్కారం లేదు అంటే, ఈ విధంగా సమాజంలో రైతు దగ్గర నుంచి, ఉద్యోగి దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీసుకుంటూ, మానసికంగా హింసపెట్టుకుంటూ, భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటూ, భార్యాభర్తల్ని దూరం చేసేస్తూ, కుటుంబాలకి, స్త్రీలకి దూరం చేసేస్తూ, అంతర్గత కులాంతర వివాహాలు కూడా చేసుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రకోణం అనేటువంటిది చాలా అంతర్గతంగా చాలా జరుగుతుంది. ఇతర దేశాలు వచ్చారు, మెచారిటీ ఇచ్చారు, అది కాదు చూడాలి. అసలు విలన్ పాత్ర అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? హీరో పాత్ర, విలన్ పాత్ర. హీరో ప్రశ్నించి న్యాయం జరుగుతుందని జరగదు. ఊరక కన్నీటి చుక్క మామూలుగా ఆత్మవిశ్వాసం కోసం యోగా లాంటిదే లెటర్ పెట్టుకోవడం. యోగా లాంటిదే ఒక లెటర్ పెట్టుకుంటే పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవు. నువ్వు నిధులు ఖర్చు పెట్టినా నువ్వు సమస్యల పరిష్కారం లేదు. సొంత నిధులు ఖర్చు పెట్టి తిరిగిన ఉపయోగం లేదు భారతదేశంలో. ఈ సొంత నిధులు కూడా ఎలా విలన్ పాత్ర పోషించాలి. ఆ విలన్ ఎంత అడిగితే అంత ఇవ్వాలి. అది ప్రారంభంలోనే ఆ విలన్‌ను గుర్తించడం విఫలమైనోళ్ళు విధంగా బానిసలుగా బతుకుతున్నారు పట్టణాల్లో. ఈ విధంగా బానిసలుగా బతుకుతూ ఎదురు తిరిగినప్పుడు కొంతమంది ప్రశ్నించినప్పుడు కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ విడాకుల కేసులు కూడా కోర్టుల్లో అదే. ఈ యొక్క ఉద్యోగ సమయ కేసులు కూడా అది ఈ విలన్ పాత్రలను తృప్తిపరచడంలో చాలామంది విఫలమయ్యారు. కొంతమంది తెలీదు పట్టణాల్లోకి వచ్చే వాళ్ళకి. ఈ విధంగా తన కులానికి అన్యాయం జరిగింది కాబట్టి ఇతర కులాలు మోసం చేయాలని నమ్మకంగా ఉద్యోగాల్లో తీసుకొచ్చి పట్టణాల్లో మోసం చేస్తున్నారు. నిధులు దోపిడీ చేస్తున్నారు. ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ ఈ విధంగా ఈ సమస్యను సృష్టించి ఆ కులపోళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టించి సమస్య సృష్టించి వాళ్ళ కులపోళ్ళు మళ్ళీ పైకి పోతున్నారు. ఈ విధంగా ఒక కులాన్ని మేలు చేసుకోవడానికి ఇంకో కులాన్ని బలి చేస్తున్నారు. ఒక ప్రాంతం వాళ్ళు మేలు చేసుకోవడానికి ఇంకో ప్రాంతాన్ని బలి చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క ఆఫీసులోకి పోండి. ఈ విలన్ పాత్రను గుర్తించాలిరా నాయన అంటారు. ఈ విలన్ పాత్రను గుర్తించడంలో చాలామంది విఫలమయ్యారు. ఈ విలన్ల ద్వారానే 2 పక్కల 2 విలన్లు ఉంటాయి. ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా ఆ విలన్‌దే పెత్తనము. కాబట్టి ఈ యొక్క విలన్ పాత్ర గుర్తించడంలో మానవుడు విఫలమయ్యాడు అంటే. అయితే భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది విలన్ పాత్ర పోషించడానికి వచ్చారు కదా! ఏందంటే అదే నాయన ప్రకృతి అనేది ఉంటుంది. భారతదేశంలో ప్రకృతి, దైవం అనేది 2 ఉన్నాయి. వీళ్ళు ఎన్ని చెడు శక్తులను ఉపయోగించుకున్నా, విలన్ పాత్ర పోషించినా ఈ దైవశక్తి అనేది చూస్తూ ఈ యొక్క భక్తిపరుడికి, ఈ యొక్క అమాయకుడికి సపోర్ట్‌గా నిలబడుతుంది. ఉదాహరణకి భక్త ప్రహ్లాదుని ఏ విధంగా ఎంచబెడుతున్నారో ఈరోజు భారతదేశంలో ప్రతి ఆఫీసరు తన తోటి సిబ్బందిని ఇబ్బంది పెట్టి మోసం చేస్తున్నారు. ప్రతి నాయకుడు ఈ విధంగా ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. ఆ విధమైనటువంటి పద్ధతిలో హిరణ్యకశిపుడు రాజ్యంలో ఎలా ఉండిందో ఆ విధంగా ఉండింది. ఈ విలన్ పాత్ర వల్ల సమస్యలు హైకమాండ్‌కి పోవడం లేదు. ఇది మత ఘర్షణలు మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు పెట్టుకుంటూ ఈ విలన్లు బతుకుతూ ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ అనే సమస్యను కూడా సృష్టిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ బయటకి హైకమాండ్‌కి పోలేదు కాబట్టి ఇవన్నీ పోయినా పరిష్కారం లేకుండా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా లేకుండా తూతు మంత్రంగా ఏదో మేము పరిష్కరించాం అర్జీలను అంటున్నారు. ఇది పరిష్కరించడం అంటే అదేనా? బాధితుడి స్టేట్మెంట్ తీసుకోకుండా సమస్యను పరిష్కరించామని చెప్పి గవర్నమెంట్‌ని నమ్మించి మోసం చేసిన విలన్లు ఎంతమంది ఉన్నారు? దాంట్లో పాత్రధారులు, సూత్రధారులు ఎంతమందో తెలియాలంటే ఎవరు పర్మనెంట్ అయ్యారు? ఎవరు ముందు చేరారు? ఎవరు వెనక చేరారు? వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? రౌడీజం ఎవరు చేస్తున్నారు? గూండాయిజం ఎవరు చేస్తున్నారు? బతుకుదారులు ఎవరు చేస్తున్నారు? ఈ విలన్ పాత్ర అనేటువంటిది చాలా డేంజరస్ జోన్‌లో పట్టణాల్లో ఉంది అనేటువంటిది చెప్తున్నాను మనవడా. ఇదంతా పబ్లిక్‌కి తీసుకుపోదాం. వాళ్ళకి అంతా ఈరోజు జరిగిపోతే రేపెందుకులే అనేటువంటి ఆలోచనలో మా భారతీయుడు ఉన్నాడు. కానీ ప్రకృతి అనేటువంటిది ఉంది. హిరణ్యకశిపుడు గాని మీద చరిత్ర చూస్తే హిరణ్యకశిపుడు తన కుమారుడినే ఏ విధంగా హింసపెట్టారో చూసావు కదా! అట్లా తన మంతాపం వాళ్ళని ఏ విధంగా తన వాళ్ళే ఏ విధంగా హింస పెడుతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కరు గమనిస్తే
మీకు అసలు విషయం బయటకొస్తదిరా నాయనా! ఈ అక్రమ రవాణా అనేటువంటిది ఉద్యోగాల పేరుతో, నిరుద్యోగుల పేరుతో, ఉపాధి పేరుతో ఈ విధంగా పట్టణాల్లోకి తీసుకొచ్చి, పట్టణాల నుంచి పల్లెటూరుకు పోయి అక్కడ వాళ్ళని నమ్మించి, అక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఉద్యోగాలు, ఇన్ని పొలాలు కూడా పోగొట్టుకొని ఏ విధంగా మోసం చేస్తూ మోసాలు పోతున్నారు. చేయనప్పటికీ ప్రకృతి అనేది ధర్మం నేర్చుకొని, ప్రకృతి సహకారంతో మా భారతీయుడు బతుకుతున్నాడే గాని ఎవరు దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదు. కష్టపడి పని చేసుకునే వాడికి వాడు భారతీయుడు బతుకుతున్నాడు. ఒకవేళ ఎవరైనా ఏమైనా చేసినా దానికి వ్యాపార కోణంలో పెట్టుబడి పెట్టాల్సిందే. వ్యాపార కోణంలో పెట్టుబడి పెట్టకుండా ఇస్ చేస్తే వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంటుంది. చూడండి వీళ్ళని తృప్తిపరచకపోతే నీకెంత రికమెండేషన్ ఉన్నా, ఎంత గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా ఈ విలన్లదే కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విలన్ల పాత్ర అనేటువంటిది చాలా భయంకరమైన స్థాయిలో ఉంది. భక్త ప్రహ్లాదుడికి రచించడానికి నరసింహ అవతారంలో ఏ విధంగా ఎత్తాడో, ఆ విధంగా ఒక్కొక్కసారి రావణాసురుడిని చంపడానికి ఈ విధంగా రావణుడు ఏ విధంగా చేశారో, ఈ స్త్రీలను ఉపయోగించుకొని ఈ విధంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. స్త్రీ వ్యామోహంతో ఈ విధంగా పురుషుల్ని దెబ్బతీస్తున్నారు. పురుషుల్ని ఇయన్నీ బయటికి చెప్పుకోలేని నిస్సహాయస్థితిలో మానవుడు ఉన్నాడు భారతదేశంలో. కాబట్టి ప్రకృతి అనేటువంటి సహకరిస్తుండడం వల్ల ఇప్పటికీ భారతదేశము చెక్కు చెదరకుండా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ భారతీయుడు నిలదొక్కుని మళ్ళీ కొత్త జీవనం సాగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈ విలన్ పాత్ర అని అక్రమ రవాణా విలన్ పాత్రలు అనేటువంటివి కీలక భూమిక పోస్తుంది భారతదేశం అని చెప్పేసి తాత మనవడికి చెప్తే తాత ఇవన్నీ నేను పరిష్కరిస్తాను ఏదో ఒక రోజు అని చెప్పేసి అతను కూడా హామీ ఇచ్చాడు. తాత కూడా సంతోషపడాడు. నాయన శాంతియుతంగానే చెయ్యి నాయన, ఫలితం రాలేదనో కష్టాలు పడతాయనో వాళ్ళు చేసిన మోసం మనైతే నెత్తిని భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది నాయన. దైవ బలాన్ని నమ్ముకో నువ్వు భారతదేశంలో. దైవ బలాన్ని విస్మరించగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది విలన్లు నీ మీదకి వచ్చినా దైవశక్తి శాంతియుతంగానే బతుకని చెప్పేసి తాత మనోడికి చెప్పాడు. సరే తాత నా హామీ ఇచ్చాడు. ఈ వీడియో ఆ మానవ అక్రమ రవాణా కథ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.